పుణ్యభూమి ధన్యభూమి అయిన ఈ నైమిషారణ్యం, ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో మనం ఈరోజు ఎంతో అద్భుతమైన సాధన చేస్తున్నాము. శ్వాసానుసంధానం. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టే భాగ్యం మనందరికీ కలిగింది. ఇక్కడ సాధన చేసుకుని మన జన్మజన్మల కర్మల్ని దగ్ధం చేసుకునే అవకాశం మనకి ఈరోజు లభించింది. శ్వాసానుసంధానం. హాయిగా ధ్యానం చేస్తున్నాము. ఎలాంటి ఆలోచనలు వచ్చినా పట్టించుకోకుండా శ్వాసతో అనుసంధానం అవుతూ మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాము. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మావసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అని చెప్పారు భగవద్గీతలో. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ఆత్మోద్ధరణకు మనమే ప్రయత్నం చేయాలి, మనమే పాటుపడాలి. మనకి మనమే బంధువు, మనకి మనమే శత్రువు. శత్రువైనా బంధువైనా మనలోనే ఉన్నాడు. నీకు నువ్వు బంధువుగా మారుతావా, శత్రువుగా మారుతావా? ఆత్మోద్ధరణకు ప్రయత్నం చేసి మనల్ని మనం ఉద్ధరించుకుని మన ఆత్మని ఉన్నత స్థితికి పెంచుకోవడమే మనకి బంధువు. ప్రాపంచిక మాయలో పడి అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ మనల్ని మనం తక్కువ, మన ఆత్మకి మనం తక్కువ చేసుకోవడమే శత్రుత్వము. అందుకే బంధువైనా శత్రువైనా మనకి మనమే కానీ ఎవ్వరూ కాదు అని చెప్పాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మావసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ, ఏకాగ్రత. మనం సాధన చేయడానికి మొట్టమొదటిగా ఉండాల్సింది శ్రద్ధ, ఆసక్తి. మనం ధ్యానం చేయాలి అనే శ్రద్ధ ఉండాలి. కూర్చోవాలి, మన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకొని కూర్చోవాలి. మనలోనికి మనం అంతర్ముఖం కావాలి. అప్పుడే మనకి ఆత్మజ్ఞానం లభిస్తుంది. అందుకే శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పింది శ్రీమద్ భగవద్గీత. వ్యాస మహర్షి. ఎందరో ఋషులు, ఎందరో మహానుభావులు నివసించిన ఈ పుణ్య ప్రదేశంలో మనం అందరం సాధన చేస్తున్నాము ఈరోజు.
శ్వాసానుసంధానం. ఒక్క 2 నిమిషాలు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. సకల జీవులపై తనలో ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ పదార్థాన్ని సకల జీవులలోనూ దర్శించినవాడు, నేనే అంతా, అంతా నేనే అనే సత్యాన్ని తెలుసుకున్నవాడు గొప్ప యోగి. ఎవరైతే ధ్యానం చేస్తారో వారు తనలోని ఆత్మను దర్శిస్తారు. ప్రతి ఒక్కరిలోని ఉన్న ఆ దివ్యాత్మ స్వరూపాన్ని దర్శిస్తారు. నేనే అంతా, అంతా నేనే అనే సత్యాన్ని ధ్యానం ద్వారా తెలుసుకుంటున్నాము. ఇంత అద్భుతమైన ఈ మార్గాన్ని మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి అందించారు. 30 seconds. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ కళ్ళు తెరుద్దాం. అద్భుతమైన ఈ ధ్యానానికి గట్టిగా క్లాప్స్ కొడదాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనందరం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత దూరం మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టిన పిఎంసి ఛానల్ వారికి, ఆ టీం అందరికీ మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.